నమస్కారం, కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నకిలీ విలేకరుల ఆట కట్టించడానికి క్యూఆర్ స్టిక్కర్లను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుకుబిల్లి. వైభవంగా శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామివారి బ్రహ్మరథోత్సవం. విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు. పదవీ బాధ్యతలు చేపట్టిన న్యాయవాదుల సంఘ అధ్యక్షులు విజయ్ కుమార్. పాఠశాల మధ్యాహ్న భోజనంలో బల్లి. ఆందోళన చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు. వార్తల్లోని వివరాలు. సమాజానికి సమాచారాన్ని చేరవేసే జర్నలిస్టులు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం చిత్తూరు ప్రభుత్వాసుపత్రి లెప్రసీ వార్డును పరిశీలించారు. అనంతరం రేపటి రోజు ప్రభుత్వాసుపత్రి నందు జర్నలిస్టుల మెడికల్ హెల్త్ చెకప్ ఏర్పాట్లపై ఆరా తీశారు. కార్యక్రమంలో డీసీహెచ్ఓ పద్మాంజలిదేవి, డాక్టర్ ఉషా చరణ్, అపోలో డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జర్నలిస్టులకు వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నిత్యం పని ఒత్తిడితో ఉండే జర్నలిస్టులకు ఆరోగ్య పరీక్షలు అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. జర్నలిస్టుల కుటుంబాలు ఈ అవకాశాన్ని ప్రభుత్వం నిర్వహించే మెడికల్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ వేలాయుధం తదితరులు పాల్గొన్నారు. అపోలో హాస్పిటల్లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మరియు అపోలో మేనేజ్మెంట్ జర్నలిస్ట్ కోసం ఒక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో జర్నలిస్ట్ మరియు వాళ్ళ ఫ్యామిలీ కోసం ఈ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో నా రిక్వెస్ట్ టు ఆల్ ద జర్నలిస్ట్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే ఆరోగ్యం టైమ్లీ టెస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. అండ్ మనం చూస్తున్నాము నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, బీపీ, షుగర్ అటువంటి కాంప్లికేషన్స్ వస్తున్నాయి. అర్లీ ఏజ్లో వస్తున్నాయి. హార్ట్ ఇష్యూస్ అర్లీ ఏజ్లో వస్తాయి. సో మీరు ఖచ్చితంగా రేపు రావాలి అండ్ ఎక్స్పర్ట్స్తో మీరు కన్సల్టేషన్ చేయాలి. తర్వాత డే టు డే మీ యాక్టివిటీస్ కొంచెం హెల్త్ రిలేటెడ్ యాక్టివిటీస్ దీంట్లో కూడా మీరు ఫోకస్ చేస్తే ఖచ్చితంగా ఆరోగ్యం బాగుంటుంది అండ్ మీరు ఇంకా బాగా సర్వీస్ ఇవ్వగలుగుతారు. సో ఈ సందర్భంగా నేను డిస్ట్రిక్ట్ విటిఆర్ వాళ్ళ టీం మరియు జర్నలిస్ట్ ఎవరు కోఆర్డినేట్ చేస్తారు యాజ్ వెల్ యాజ్ అపోలో మేనేజ్మెంట్ అందరికీ ధన్యవాదాలు. పుంగనూరు న్యాయవాదుల సంఘ సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు ఎం విజయ్ కుమార్ తెలిపారు. బుధవారం నూతనంగా ఎన్నికైన కార్యదర్శి అరవింద్ కుమార్, ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన గురుమూర్తి, ట్రెజరర్గా ఎన్నికైన ఎల్నార్ ప్రశాంతి పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం చిత్తూరు జిల్లా జడ్జి అరుణా సారికను మర్యాదపూర్వకంగా కలిసి పుంగనూరు కోర్టులో జడ్జిలు నియమించాలని వినతి పత్రం సమర్పించారు. జిల్లా జడ్జి అరుణా సారిక సానుకూలంగా స్పందించి త్వరలోనే పుంగనూరు కోర్టులకు జడ్జిల నియామకానికి హైకోర్టు దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారని న్యాయవాదుల సంఘ అధ్యక్షులు విజయ్ కుమార్ తెలిపారు. పుంగనూరు పట్టణం నగిరి సమీపంలో మున్సిపల్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో బల్లిపడిన ఆహారం తిని 5 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విషయం బయటకు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ పాఠశాల వద్దకు చేరుకున్నారు. పాఠశాలలో మొత్తం 119 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. వారికి రోజులాగే బుధవారం కూడా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. భోజనంగా అన్నం, సాంబార్, రసం వడ్డించారు. ఈ భోజనం తినేటప్పుడు ఒక విద్యార్థికి సాంబార్లో బల్లి కనిపించింది. దానిని చూసి చెత్తబుట్టలో ఆ విద్యార్థి అన్నాన్ని పడేసింది. ఆహారంలో బల్లి పడిన విషయం తల్లిదండ్రులకు తెలిసింది. అందరూ ఒక్కసారిగా పాఠశాల వద్దకు చేరుకున్నారు. తమ బిడ్డలకు ఏమవుతుందోనని ఆందోళన చెందారు. ఉపాధ్యాయులు వంట చేసే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది 5 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి అవ్వగా వారిని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
मैं करेंगे उनको बोलो तुम्हारे ऊपर क्या गाना लो पहले हमने बहुत करेंगे तो बोलेंगे दुपा हमारे ఏమి తెలియదు అనేది చెప్పాలి ఒకవేళ ఉండిపోయి ఏం ప్రాబ్లం ఉండదు వంట చేసినాం సార్ మామూలుగా చేసి 11 గంటలంతా చేసినాము చేసి మళ్ళీ మేము తినేసి మళ్ళీ పిల్లలు పెట్టినాం సార్ తిన్నప్పుడు బాగా మేము కూడా 11:40కి తినే కరెక్ట్గా మేము ఇద్దరు తిన్నాము మళ్ళీ పిల్లలు పట్టించినాము సార్ ఆ పాప ఏమన్నా తినేటప్పుడు పైన నిండి బండు మేము కూడా సాంబార్ ఎత్తుకోవాలి సార్ నేను తిన్నా కూడా తిన్నాము చూసిన పల్లెనా భయపడేది ఏమిటికి చిన్న చిన్న పిల్లలు కదా చిన్న చిన్న పిల్లలు మీరు భయపడే అవసరం లేదమ్మా మీ ఫలానా చేయాలి పిల్లే కదా అప్పుడే పెద్ద చెప్తారు మీరు పిల్లలు పంపించుకొని తీసుకెళ్తాను నాకేం ఇది లేదా మళ్ళీ మా బిడ్డలు మాకు తెలుస్తుంది వాళ్ళకి స్కూల్లో మిడ్ డే మీల్స్ ఈరోజు లంచ్ అవర్లో ఏం జరిగిందంటే ఫుడ్ చేసినారు చేసి ఆల్రెడీ వాళ్ళు తిన్నారు వర్కర్స్ తిన్నారంట అప్పుడు ఏమీ అయినలేదు సరే పిల్లలకి ఫుడ్ అంతా పెట్టినారు తిన్నారు ఫస్ట్ టైం అప్పుడు ఏమీ కనపడలేదంట సెకండ్ టైం ఫుడ్ పెట్టుకునేటప్పటికి సాంబార్లో బల్లి వచ్చిందంట ఫుడ్లో కాదు సాంబార్లో వచ్చిందంట అది ఎవరో 4th క్లాస్ పాప చూసిందంట చూసి చెప్పిందంట అంతే వెంటనే ఇది చేసేసినారు ఇప్పుడు పిల్లలకి ఏమైనా అయితే ఏం పరిస్థితి సెకండ్ టైం అంటా ఉన్నారు సెకండ్ టైం అంటే ఆల్మోస్ట్ 50% తినేసి ఉంటారు నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళు కూడా తిన్నారు నేను తినలేదు అని చెప్పలేదు ఎవరిదైనా ఒకటే ఎంత నమ్మకం ఉంటే ఇక్కడ వదులుతాము 24 hours అంటే వన్ డే 24 hours అంటే తల్లిదండ్రుల దగ్గర కంటే కూడా ఈడే ఎక్కువ ఉంటారు ఏముంది చెప్పండి ఒక సీసీ కెమెరాలా ఏంలా వాళ్ళు తిన్నారు అంటారు వాళ్ళు వయసులో ఉన్నారు అయితే పోనీలే ఇప్పుడు నేను చెప్పలేదు చిన్న గుంట్లో ఏం తెలుస్తుంది ఫస్ట్ క్లాస్ వానికి ఏం తెలుస్తుంది ఎంత నమ్మకం ఉంటే మేము ఇక్కడ జాయిన్ చేపిస్తాము ఇప్పుడు ఎవరైనా కూడా కానీ వాళ్ళు మొత్తం బ్లడ్ టెస్ట్ చేసి ఏమీ లేదు అని మాకు షూరిటీ ఇవ్వాలి అంతే ఇంకేం మేము ఆశించలేదు మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్లో పిఎస్హెచ్ఎంగా పనిచేస్తున్నాను. ఈరోజు పిల్లలందరికీ భోజనం వడ్డించేటప్పుడు 5th క్లాస్ అమ్మాయి వర్షిత అనే అమ్మాయికి చిన్న బల్లి వచ్చింది. ఆ పాప ఏమో పడిందని చెప్పేసి
తీసుకొని పోయి డస్ట్బిన్లో వేసేసి మళ్ళీ వచ్చిందని నాకు బల్లి పడింది అని చెప్పింది. బల్లినా నువ్వు చెప్పలేదా అనేసి నేను వెంటనే వచ్చేసి కుర్తిలో ఉండేది అంతా కింద వేసేసి కట్టితో కలిపెడితే చిన్న బల్లి ఉంది. వెంటనే పిల్లలంతా కూడా ప్లేట్లో ఉండే అన్నం అంతా కూడా తీసుకొని పోయి పారేయమని చెప్పేసి వెంటనే ఎంఈఓ సార్ 1కి 2కి ఇన్ఫార్మ్ చేసినాము, ఏఎన్ఎం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాము. సార్ వాళ్ళు వచ్చినారు. అంతలోనే హాఫ్ డే స్కూల్ కాబట్టి పేరెంట్స్ అందరూ ఒక్కొక్కరు వచ్చినారు. దాంతో వాళ్ళు ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి అదుపులోనే ఉందని, ఎటువంటి సమస్య లేదని వైద్యులు తెలిపారు. ఘటనపై స్పందించిన ఎంఈఓ నటరాజరెడ్డి ఉన్నతాధికారులకు సమాచారం అందించి విచారణ చేపట్టామన్నారు. మధ్యాహ్న భోజనంలో బల్లి పడింది, అస్వస్థతకు గురయ్యారని కలకలం రేగడంతో పట్టణంలో టీడీపీ నాయకులు సివి రెడ్డి, సుబ్రహ్మణ్యం, జల్లి మనోహర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు జగదీష్ రాజు ఆసుపత్రికి చేరుకున్నారు. విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు విజ్ఞప్తి చేశారు. అక్కడ ఇద్దరు అమ్మాయికి మాత్రం వాళ్ళిద్దరే సేవ అయినా ముందే పడి ఉంటే చాలా ఇబ్బంది వచ్చింది. దేవుని దయ వల్ల ఏం లేదు, అంత భయపడేది రెస్పాన్సిబిలిటీ మొత్తం మీదే కదా. ఇప్పుడు ఓ రోజు టీచర్ ఇన్ఛార్జ్ ఉంటారు, అది ఎవరు నాకు మీరు ఆమె అక్కడ చిన్న పిల్లలు కదా, ఎంత కేర్గా ఉండాలి. మీరే తప్పని చెప్పను, కానీ మీరు కేర్ఫుల్గా ఉండాలి కదా అంటున్నా. టేస్ట్ చేసే కదా వేరే నేను కాదనడం లేదు. పళ్ళు ఉన్నాయా లేదా? నకిలీ విలేకరుల అడ్డుకట్టకు జిల్లా పోలీస్ యంత్రాంగం సరికొత్త వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని నిజమైన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల అభ్యర్థన మేరకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుకుబిల్లి క్యూఆర్ కోడ్తో కూడిన ప్రత్యేక ప్రెస్ స్టిక్కర్లను సిద్ధం చేయించి బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కీలక అంశాలను వెల్లడించారు. జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సమన్వయంతో ఈ ప్రెస్ స్టిక్కర్లను రూపొందించామని, స్టిక్కర్పై విలేకరి అక్రిడేషన్ నెంబరు, వాహన నెంబరు స్పష్టంగా కనిపిస్తాయని అన్నారు. ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే సదరు ప్రతినిధి పేరు, సంస్థ, హోదా, చిరునామా మరియు కలెక్టర్ గారు జారీ చేసిన అక్రిడిటేషన్ నెంబరు స్పష్టంగా కనిపిస్తాయని తెలిపారు. ఈ స్టిక్కర్ల ద్వారా నిజమైన విలేకరులు ఎవరో, నకిలీలు ఎవరో పోలీసులకు, ప్రజలకు సులభంగా అర్థమవుతుందని తెలిపారు. మొదటి విడత అక్రిడేషన్లో ఉన్న వారికి స్టిక్కర్లు నేడు పంపిణీ చేశారు. రెండో విడతలో అక్రిడేషన్లు పొందనున్న మిగిలిన వారికి కూడా అందజేస్తామని స్పష్టం చేశారు. పోలీసులకు అనుమానం వస్తే స్టిక్కర్ స్కాన్ చేసి వివరాలు సరిచూసుకుంటారు. ఎవరైనా నకిలీ క్యూఆర్ కోడ్ ఉపయోగిస్తున్నట్టు తేలితే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీస్ శాఖ అనుమతి లేకుండా ఇటువంటి స్టిక్కర్లను ఎవరైనా సొంతంగా ముద్రించినా లేదా విక్రయించినా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. తమ సమస్యను గుర్తించి త్వరితగతిన స్పందించి ఈ వినూత్న వ్యవస్థను తీసుకువచ్చినందుకు జిల్లా ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ నిర్ణయం వల్ల వృత్తిపరమైన విలువలు పెరుగుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి, ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యూనియన్ కృషి చేస్తూ ఉందని రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ విజయకుమార్ అన్నారు. పుంగునూరు డిపో సమీపంలో ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. డిపోలో ఉన్న సమస్యలు, ఉద్యోగరీత్యా క్షేత్రస్థాయిలో పడుతున్న ఇబ్బందుల గురించి రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ ఈ నెల 15న ఒంగోలులో యూనియన్ 75వ వజ్రోత్సవ మహాసభలు జరుగుతాయని ప్రతి ఒక్కరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అక్కడ చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బాబు, రమణ తదితరులు పాల్గొన్నారు. 100 మంది ఉన్నా కూడా ఇంకా ఎక్కించండి అంటే, ఒకవేళ ఎక్కించేదానికి ప్రసక్తి లేకపోయినా కానీ వాళ్ళను జనం ఒకరున్నా కానీ వాళ్ళని బస్సు వాళ్ళ దగ్గర పోయేసి ఆపేసి వాళ్ళకి చెప్పండి ఇంతమంది ఉన్నారు అనేసి. లేకపోతే వాళ్ళు ఎక్కితే ఎక్కకపోతే పని అంటే ఆ ప్యాసింజరు ఎక్కేటప్పుడు కానీ లేదంటే డ్రైవర్ గారు కానీ బస్సు మూవ్ చేసేటప్పుడు కానీ జారి కింద పడితే దానికి ఎవరండి బాధ్యులు? యాజమాన్యం చెప్తుంది, ఎన్నో చెప్తుంది. దానికి జారి కింద పడితే దానికి మనం బస్సు కెపాసిటీ ఎంత? 55 మంది, 36 మంది, 45 మంది ఉంటారు. దానికి మించి కనీసం గవర్నమెంట్ కూడా చెప్పింది 70 మంది, 60 మందిని వేసుకొని తోలండి. అయినా కానీ అది ఎవరు కానీ వినరు. అంటే బస్సులు తక్కువ, జనాలు ఎక్కువ. యాజమాన్యం కూడా మనకు సహకరించడం లేదు. అది అదే ఇంకోటి ఏమంటే ప్రతి స్టాపింగ్లో కూడా ఇప్పుడు ఇటీవల మనకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కాడ చిత్తూరు దగ్గర బంగారపాలెం దగ్గర ఆర్డినరీ బస్సు, పల్మనరీ బస్సు ఏదో కారు పోయి గుర్తున్నాడు అనేసి అన్నారు కదా. మనము సర్వీస్ రోడ్డు వెళ్ళాలా, యాంగ్ ఎత్తుకుంటే సర్వీస్ రోడ్డు వెళ్ళాలా. ఇప్పుడు మనము వెళ్ళేటప్పుడు వెనక వచ్చేవాడు ఎంత అజాగ్రత్తగా వస్తున్నాడో మనకు తెలియదు. దానికన్నా మనం బాధ్యతలంటే అది ఎంతవరకు సమంజసం? అట్లాంటివి కూడా పరిశీలించాల్సి మా యొక్క కోరిక. ఇంకోటి ఏమంటే మా కండక్టర్ సర్వీసుల్లో, డ్రైవర్ సర్వీసులు కూడా ఇప్పుడు చాలామంది డ్రైవర్లు కండక్టర్గా వస్తున్నారు. 150 మంది, 120 మంది, 70 మంది, 80 మంది ప్యాసింజర్లు ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా 1-2 డబ్బులు తీసుకునే స్త్రీ శక్తి అనే టికెట్లు కన్నా కొట్టించేస్తారు. లేదంటే దివ్యాంగ శక్తి కూడా. అంటే అక్కడ ఏమంటే ఆప్షన్ పైన కింద పెట్టిన దానివల్ల, కింద ప్రింట్ అని పెట్టిన దానివల్ల అది కొన్ని తక్కువలు జరుగుతూ ఉంటాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని కనీసము 1-2 టికెట్లు కలెక్టెడ్ అయితే దానికి సెన్సర్ ఇచ్చేటట్టుగా దాన్ని కూడా ఆలోచించండి అనేసి దాని నా యొక్క విన్నపము. ఈ నెల 15వ తారీఖు ఎంప్లాయీస్ వజ్రోత్సవ మహాసభ జరుగుతున్న సందర్భంగా అందరినీ అక్కడికి పిలుచుకొచ్చే విధంగా అందరినీ సమాయత్తం చేయడానికి, అలాగే మహిళలకి పడే ఇబ్బందులు, ఎందుకంటే స్త్రీశక్తి పథకం తర్వాత మహిళలు చాలా ఇబ్బంది పడే, మగవాళ్ళే ఇబ్బంది పడుతున్నారు, మహిళలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి భవిష్యత్తులో వాళ్ళకు మరింత ప్రాధాన్యత ఇచ్చే విధంగా అనేకమైన సమస్యల గురించి చర్చించడానికి వచ్చాము. ఖచ్చితంగా ఈ జనరల్ బాడీ సమావేశంలో పొంగునూరు డిపో సమస్యల ఏదైతే ఒక కార్మికులు ఎదుర్కొంటారో ఆ సమస్యల మీద అవసరమైతే మెమరాండం ద్వారా మరి డిపో మేనేజర్కి, అలాగే జిల్లా అధికారికి, అలాగే అవసరమైతే ఈడీ గారికి దృష్టికి వెళ్ళి ఈ సమస్యలను పరిష్కరించేదానికి ప్రయత్నం చేసే విధంగా తీసుకుంటాను. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో శ్రీశక్తి లేదు, లోడ్లు తక్కువయ్యేది. ఇప్పుడు ఒక స్టాపింగ్లో 10 నుంచి 20 మంది ఎక్కుతా ఉన్నారు. టికెట్లు కొట్టే దాంట్లో పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ పొరపాట్లను దొంగగా చిత్రీకరించి స్క్వాడ్ వాళ్ళు కేసు రాయడము, మనల్ని సస్పెండ్ చేయడం ఇట్లాంటి జరుగుతుంది. ఇవన్నీ ఒక పెద్ద ఎత్తులో ఉద్యమం జరగాల ఈ సమస్యల మీద. డిపో స్థాయి నుంచి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుంచి జోనల్ స్థాయి, దానిపైన రాష్ట్ర స్థాయి. మరి ఈ ఉద్యమాలు చేయాలంటే డిపో స్థాయి నుంచే మొదలు కావాలా మన సమస్యల మీద. కాబట్టి ఈ సమస్యల మీద మీరు తీసుకునే నిర్ణయాలని, మీరు ఇచ్చే మెమరాండాన్ని బట్టే ఏది కూడా ఉంటుంది. అంతేకాకుండా త్వరలో మన సిసిఎస్ ఎలక్షన్లు జరగబోతూ ఉన్నాయి డిసెంబర్లో. సరిగ్గా 6 నెలలు ఉంది ఇంకా. మరి ఈ 6 నెలల్లో మన సంస్థను, మన చేత నిర్మించబడే సిసిఎస్ను మనం కాపాడుకోవాలంటే ఈసారి ఖచ్చితంగా ఎంప్లాయీస్ యూనియన్
గెలిచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కారణం ఏమిటంటే గతంలో ఒక అప్లికేషన్ ఇస్తే ఇమ్మీడియట్లీ బస్ భవన్లో మిద్దె పైన పోయి ఇచ్చేవాళ్ళు డ్రైవర్లు కండక్టర్లు. అది ఈరోజు విజయవాడకు 10 కిలోమీటర్ల దూరంలో పాలక మండలి ఎన్ఎంఈ నాయకులు వాళ్ళ స్వార్థం కోసము 7 కోట్లు ఖర్చు పెట్టి, ఆ 7 కోట్లు ఎవరి డబ్బు? మన డబ్బు, మన సొంత డబ్బు. వీళ్ళ కమిషనర్ల కోసం 10 కిలోమీటర్ల దూరంలో ఆఫీస్ ఏర్పాటు చేస్తే ఈ అప్లికేషన్ ఆఫీస్కి పోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 2 డేస్ పడుతుంది. ఇప్పుడు వారంలో వచ్చే లోను ఇంకో 2 వారాలు అదనంగా టైం పడుతుంది. కాబట్టి ఈసారి పాలక మండలి ఖచ్చితంగా మారాలంటే ఎంప్లాయీస్ యూనియన్ గెలిచి తీరాలా. కాబట్టి ఇక్కడుండే ప్రతి ఒక్క కార్మికుడు ఒక సైనికుడి మాదిరిగా గతంలో ఏం జరిగిందో నేను దాని గురించి మాట్లాడను. ఈసారి ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ సత్తా చాటి పాలక మండలిని ఏర్పాటు చేస్తే బస్ భవన్లో సీసీఎస్ ఆఫీస్ ఉండేట్లుగా ఖచ్చితంగా ఆఫీసును మార్చకుండా బస్ భవన్లోనే ఉండేట్లుగా చేస్తామని పై నాయకులు హామీ ఇచ్చినారు. వాళ్ళ మాటను మేము మరలా హామీ ఇస్తాం. పుంగనూరు నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా పుంగనూరు పట్టణం దోబీ కాలనీకి చెందిన రమేష్ బాబు నియమితమయ్యారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘ జాతీయ ప్రధాన కార్యదర్శి షణ్ముగం నియామక పత్రాన్ని బుధవారం మదనపల్లిలో అందజేశారు. బీసీల ఐక్యత, అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ నెల 19వ తేదీ తిరుపతిలో ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో జరుగు బీసీల ఆత్మీయ సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పుంగనూరు బజార్ వీధిలో శ్రీరాముల వారి ఆలయంలో బుర్రకథ నిర్వహించారు. శ్రీ కోదండరాముల వారి నవమి మహోత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమాన్ని చేపట్టారు. మంగళవారం రాత్రి బుర్రకథను నిర్వహించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులను ప్రజలు అభినందిస్తున్నారు. ఎందుకు సోదరంటే భక్తాదులందరూ కూడా నామాన్ని జపించాలి. అవును, భగవన్ నామము చాలా గొప్పది కలియుగములో. భగవంతుని గట్టిగా ప్రార్థించాలి. అవును, ప్రార్థించాలి. సంసారాన్ని గుట్టుగా పెట్టుకోవాలి. సంసారాన్ని గుట్టుగా పెట్టుకోవాలి. భగవంతుని గట్టిగా ప్రార్థించాలి. మరి రికార్డ్ డాన్సులు డీజే సెంటర్ వల్ల ఉపయోగం వస్తుందా? ఏమీ లేదు, రాలా అస్సలు. మా వాయిద్యాల వాళ్ళకి ఒక రికార్డు పాట పెట్టు, వాళ్ళకి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఎంతసేపు కదిలే కాళ్ళ వాటి వాళ్ళకి నీరసం వచ్చింది. అదే ఒకసారి రబ్బరరాజులు పట్టణంలోని నగరవీధిలో వెలిసి ఉన్న శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో వాహనంపై స్వామి అమ్మవారు కొలువుదీరి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం ఆలయ ఆవరణంలో శివపార్వతుల కళ్యాణం వేద మంత్రోచ్చరణల మధ్య కన్నుల పండుగగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు.
अस्मिन् सर्वे यस्यां प्रोदायम् अस्मिन् कर्म संधुज्याम् सोमनाथसेमावन्त्वस्मिन् ब्रह्मन् अस्मिन् सर्वे यस्यां प्रोदायम् अस्मिन् कर्मन् अस्यां धुज्याम् पितरापितम् यथार्थमगं सुतं ब्रह्मसम्पादस्मै स्वाहम् చీరలోకి వచ్చినాయన్న సంకల్పం నేను చెప్తాను ఈ పిచ్చి నేను నీకు మొత్తం వస్తుంది దాంట్లో నీకు ఏది కావాలో అది కట్ చేస్తాను బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన రథోత్సవం బుధవారం వేడుకగా సాగింది. ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు. భక్తులు భక్తి శ్రద్ధలతో రథాన్ని ముందుకు లాగారు. స్వామి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఉప్పు మిరియాలు చల్లి తమ మొక్కులను చెల్లించుకున్నారు. రథం ముందుకు సాగేటప్పుడు శివనామ స్మరణలతో వీధులంతా మారుమ్రోగాయి. నగరి వీధి నుండి తేరు వీధి వరకు రథోత్సవం సాగింది. ఆనవాయితీ ప్రకారం భక్తుల దర్శనార్థం అక్కడే రథాన్ని కొలువు తీర్చారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నకిలీ విలేకరుల ఆట కట్టించడానికి క్యూఆర్ స్టిక్కర్లను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుకుబిల్లి. వైభవంగా శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామివారి బ్రహ్మరథోత్సవం. విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు. పదవీ బాధ్యతలు చేపట్టిన న్యాయవాదుల సంఘ అధ్యక్షులు విజయ్ కుమార్. పాఠశాల మధ్యాహ్న భోజనంలో బల్లి. ఆందోళన చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు. తిరిగి కేసీటీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.